ఎప్పుడైతే క్రిస్టియన్ హార్నర్ పంచాయతీ అయిందో రెడ్ బుల్ ఉన్న టీం అంతా స్ప్లిట్ అయిపోయింది. మెక్లారెన్ వాళ్ళు ఒక 10 మందిని తీసుకున్నారు, ఆస్టన్ వాళ్ళు తీసుకున్నారు, అట్లా నీకు సపరేట్గా కెడిలాక్ వాళ్ళు తీసుకున్నారు. సో ఎందుకంటే ఆపర్చునిటీస్ ఓపెన్ అన్నాయి, 2 కొత్త టీమ్స్ వస్తున్నాయి, ఆడి వస్తుంది, కెడిలాక్ వస్తుంది. సో 2 టీమ్స్ ఇంజన్ మ్యానుఫ్యాక్చర్స్ వస్తున్నారు, డైరెక్ట్గా టీమ్ వైజ్ వస్తున్నారు. సో ఇప్పుడు టాలెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరి దగ్గర పైనీర్ ఉండే రెడ్ బుల్ వాళ్ళ దగ్గర ఉండే. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తలేరు, చాలా 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 ఇంపార్టెంట్. అరే సాబర్ కార్ నడుస్తుంది, అసలు సాబర్ టీమ్ ప్రిన్సిపల్ ఇప్పుడు ఓడాడు, జొనథన్ వీట్లీ. ఎవరు అసలు ఆయన? స్ట్రాటజిస్ట్ కదా, రెడ్ బుల్ స్ట్రాటజిస్ట్. ఆయన పోయి ఎన్ని రోజులు అయింది? 5 నెలలు 6 నెలలు అయింది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ లైక్ యూనో హూ. ఆయన ఒక్కడే పోలే, ఎవరైనా టాప్ టైర్ పీపుల్ ఒక్కడు పోడు. దాంతో పాటు ఒక 5-6 మందిని, ఒక 10 మందిని గుంపు తీసుకుపోతాడు. ఎందుకు? వాళ్ళకి తెలుసు ఏరోడైనమిక్స్లో ఓడుంటాడు, ఇంజన్లో ఓడుంటాడు, ఈ బ్యాలెన్సింగ్లో ఎవడు ఉంటాడు, ఫ్రంట్ వింగ్ బ్యాక్ వింగ్ డిజైనింగ్లో ఎవరు ఉంటారు, వీళ్ళందరికీ వాళ్ళకి తెలుసు ఈ కీ పీపుల్. సో దే టుక్ ఆల్ ఆఫ్ దెమ్.